థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు హట్కే టాక్స్. అండ్ ఎవ్రీ టైమ్ మనం మీట్ అయినప్పుడు ఐ థింక్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ నాట్ జస్ట్ ఫిలిమ్స్, పర్సనల్ జర్నీస్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు హట్కే టాక్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈగర్గా ఉంటారు ప్రతి దాంట్లోనూ, ఇక్కడ ఛాన్స్ దొరుకుతుందేమో అని. ఐ వాంట్ నో అబౌట్ లైక్ ఈ ప్రాసెస్లో వాడుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళ దగ్గర వల్చర్స్ లాగా లైక్ యూనో అది పెట్టిస్తాను, అక్కడ కలుస్తాము, ఇక్కడ కలుద్దాం, ఇక్కడ మనీ ఖర్చు అవుతుంది, వాళ్ళకి కొంచెం మనీ ఇవ్వాలి అని చెప్పి కొత్త వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్ ఇలాంటిది? దే డూ దట్. అది జరుగుతుంది, యాక్టర్స్కి జరుగుతుంది, అసిస్టెంట్ డైరెక్టర్స్కి జరుగుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏంటి, వాళ్ళు డైరెక్టర్స్ అవ్వాలని ఆస్పైర్ చేస్తారు. వాళ్ళ దగ్గర కథ ఏదో ఉంటుంది. సార్ ప్లీజ్ నా దగ్గర ఒక కథ ఉంది అంటే, ఓ నేను ఆయన కనిపిస్తాను, బట్ ఐ నీడ్ టు, నువ్వు నాకు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి వాళ్ళని పార్టీస్ కోసమో లేకపోతే డబ్బులు తీసుకోవడమో దే విల్ డూ దట్. లైటింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో హౌ యూ యాజ్ అ సినిమాటోగ్రఫర్, హౌ యూ యూజ్ లైటింగ్ యాజ్ అ సోర్స్ టు డిపిక్ట్ ఎమోషన్? ఆ విషయంలో కా మూవీలో వి డిడ్ వన్ పర్టికులర్ షాట్ దట్ ఈస్ గెటింగ్ వెరీ గుడ్ అప్రిషియేషన్. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ గుడ్ కొలాబరేషన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ టీమ్ అని చెప్పాలి. ఇప్పుడు డిస్కషన్లో డిఐ, కలర్ ప్యాలెట్ అన్నారు, కలర్ గ్రేడింగ్ అన్నారు. ఈ టెక్నికల్ థింగ్స్ యాక్చువల్లీ యాజ్ అ లేమెన్ నాకేం తెలీదు. జస్ట్ వాంటెడ్ టు ఏంటి కలర్ ప్యాలెట్ ఏంటి, సెలెక్షన్స్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తారు, కలర్ గ్రేడింగ్ ఏంటి, డిఐ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో వాట్ వీ డూ ఈస్ లైక్ if he is a greedy person, most of the time we will prefer giving him green. నౌ ఐ థింక్ నేను అలా చూస్తానేమో ఇప్పటి నుంచి. సో కా మూవీ గురించి లైక్ యూనో వాట్ ఆర్ ద మేజర్ హర్డిల్స్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్? ఒక సినిమాటోగ్రఫర్గా ఏం ఛాలెంజెస్ మీకు ఎదుర్కొన్నారు కా మూవీలో? ఆ పర్టికులర్ షాట్ వీ రిలీజ్డ్ ఇట్ ఇన్ టీజర్, వీ రిలీజ్డ్ ఇట్ వితౌట్ ద ఫైర్ ఇన్ ఆఫ్ ద ట్రీ, కానీ మూవీలో దెర్ విల్ బి ఫైర్. నేను ఆ స్క్రిప్ట్ వినగానే మెస్మరైజ్ అయిపోయాను బికాస్ ఆఫ్ ద ఐడియాలజీ ఆఫ్ ద డైరెక్టర్. ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ మూవీలో తీసుకున్న ఐడియాలజీ, అండ్ ఎవరు నాకు లైక్ నో వన్, అంటే నాకు గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి రాని టైంలో హీ వాంటెడ్ టు డూ దట్ గుడ్ స్క్రిప్ట్ విత్ మీ, అండ్ దట్ స్క్రిప్ట్ వెంట్ టు గీతా ఆర్ట్స్ అండ్ దట్ బికేమ్ బిగ్ లేట్. ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మీరు చిన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, అండ్ మీ సిస్టర్కి ఏదో యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ ఇన్ హర్ 6th class వెన్ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, అంటే ప్రాబబ్లీ 10-11 years ఓల్డ్. సో షీ లర్న్డ్ ఎవ్రీథింగ్. ఒకే హ్యాండ్తోనే వర్క్స్ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఏంటి అని తనే నేర్చుకుంది. ఆ పర్టికులర్ టైంలో ఫినాన్షియల్గా ఫ్యామిలీ అంతా కూడా కొంచెం లో ఫేజ్లో అయిపోయి, అంతా అయిపోయినా షీ ఫినిష్డ్ హర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ ఫినిష్ చేసింది, జాబ్ తెచ్చుకుంది. జాబ్ చేసి ఫినాన్షియల్ సిచ్యువేషన్ అంతా కూడా ఇంట్లో మారింది తన వల్ల. స్టెబిలైజ్ చేశారు. యా, షీ స్టెబిలైజ్డ్ ఇట్, మారింది. దాని తర్వాత ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ ఎ షాకింగ్ థింగ్. ఇప్పుడు ఈరోజు తను చేస్తున్న జాబు, తనకు వస్తున్న శాలరీ చూస్తే ఫ్రమ్ వేర్ అసలు ఆ పోలికే ఉండదు అనమాట. మా హట్కే టాక్స్ వ్యూవర్స్కి సంథింగ్ హట్కేగా ఇప్పటిదాకా మీరు ఎక్కడ బయట రివీల్ చేయని మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సంథింగ్